వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలోని వివిధ అంశాలను వివిధ దేశాల నుంచి ఏ దేశాల నుంచి ఏ అంశాలు స్వీకరించారు అనే విషయం మీద, ముఖ్యంగా అమెరికా దేశం నుంచి ఏం స్వీకరించారు, బ్రిటన్ నుంచి ఏం స్వీకరించడం జరిగింది అనేది మనం గతంలో మాట్లాడడం జరిగింది. ఒకసారి రివిజన్ చేసుకుని నెక్స్ట్ వెళ్దాం. సార్, అమెరికా నుంచి స్వీకరించిన అంశాల్లో రాజ్యాంగ ఆధిక్యత కానీ, రాజ్యాంగ ప్రవేశిక కానీ, ప్రాథమిక హక్కులు కానీ, రాష్ట్రపతి పేరు మీదుగా పరిపాలన నిర్వహించడం కానీ, ఉపరాష్ట్రపతి పదవి కానీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్న న్యాయ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ పనితీరు కానీ, దాంతోపాటుగా న్యాయ సమీక్ష అధికారం కానీ, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా అమెరికా దేశం నుంచి మనము స్వీకరించడం జరిగిందని మన గతంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బ్రిటన్లో అయితే పార్లమెంటరీ తరహా విధానం కానీ, క్యాబినెట్ పద్ధతి కానీ, చట్ట ప్రక్రియ కానీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ కానీ, ఏక పౌరసత్వం కానీ, ఇట్లాంటి అంశాలను మనం ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు రిట్లు భంగం కలిగితే రిట్లు జారీ చేయడం కానీ, ఇవి మనం గ్రహించడం జరిగింది. మరి కెనడా దేశం నుంచి అయితే భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య యొక్క నిర్మాణము దేన్ని పోలి ఉంటుందంటే కెనడా దేశాన్ని పోలి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సమాఖ్య వ్యవస్థ యొక్క పనితీరు కానీ, దానితో పాటుగా బలమైన కేంద్రం ఉంటుంది. సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ మన భారత ప్రభుత్వం కానీ, మనం భారతదేశము బలమైన కేంద్రంగా ఉంటుంది. ఆ బలమైన కేంద్రాన్ని ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే కెనడా దేశం నుంచి స్వీకరించడం జరిగింది. అదేవిధంగానే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలైనటువంటి అవశిష్ట అంశాలు ఎవరికి చెందుతాయంటే కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి, అనగా కేంద్రానికి చెందుతుంది అనేది కూడా మన కెనడా దేశం నుంచి గ్రహించడం జరిగింది. ఒకవేళ రాజ్యాంగ సంబంధమైన విషయాల మీద, ఒకవేళ ఏదైనా రాజ్యాంగ విషయాల మీద అస్పష్టత ఏర్పడితే సుప్రీంకోర్టు సలహా అడగచ్చు. ఎవరు? రాష్ట్రపతి. అది 143 ఆర్టికల్ ప్రకారం. ఈ విధంగా సుప్రీంకోర్టు సలహా ఇస్తుంది కదా, ఆ సలహా కూడా ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే మనము కెనడా దేశం నుంచి స్వీకరించడం జరిగింది. సరే, ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు వివిధ రకాలైనటువంటి దేశాల గురించి మనం అధ్యయనం చేద్దాం. సార్, నెక్స్ట్ ఏ దేశం నుంచి మనం మిగిలిన అంశాలు స్వీకరించడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశం నుంచి. ఫ్రాన్స్ దేశం, మరి ఫ్రాన్స్ దేశ రాజ్యాంగం నుంచి ఏ అంశాలు స్వీకరించడం జరిగింది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్తే జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే తప్పితే ఇవి అర్థం కావు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సరే సార్, మనకు ఫ్రాన్స్ అనగానే బాగా గుర్తుకొచ్చినటువంటి అంశం, చాలాసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కొన్ని వందల సార్లు అడిగింటారు సార్. సార్, ప్రపంచంలో ఫ్రాన్స్ విప్లవం అని ఒకటి జరిగింది. ఈ ఫ్రాన్స్ విప్లవం 1789వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి చక్రవర్తులకు వ్యతిరేకంగా అక్కడ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా కొంతమంది రచయితలు ఏం చేశారంటే వాళ్ళ రచనల ద్వారా ప్రజలను మేల్కొల్పడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కలిసి ఒక నినాదంతో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఆ చక్రవర్తుల యొక్క పరిపాలన పడగొట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడేటట్లు పాల్గొన్నారు. అటువంటి స్వేచ్ఛ, అటువంటి సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటువంటి ఫ్రాన్స్ విప్లవ అంశాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి విప్లవానికి మూలం ఏంటంటే సార్ లిబర్టీ. సార్, మనం మాట్లాడదాం స్వేచ్ఛ అంటే ఏంటి, రకరకాల స్వేచ్ఛలు ఉన్నాయి, ఆ స్వేచ్ఛ గురించి మాట్లాడదాం. సార్, సమానత్వం, లా ఆఫ్ ఈక్వాలిటీ, అందరూ కూడా సమాన లక్షణాలు కలిగి ఉండాలి, సమన్యాయాన్ని పాటించాలి, సమానత్వం, సౌభ్రాతృత్వం. సార్, ప్రజల మధ్య సోదరభావం ఉండాలి, అన్నదమ్ముల మధ్య సోదరభావం కలిగి ఉండాలి, ప్రజలందరూ కూడా సమానత్వంగా ఉండాలి అనేటువంటి లక్షణాలు అయినటువంటి ఈ లక్షణాలను ఏ దేశం నుంచి స్వీకరించడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశం. చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఫ్రాన్స్ విప్లవ లక్షణాలను భారత రాజ్యాంగంలోకి దిగుమతి చేసుకోవడం జరిగింది, భారత రాజ్యాంగంలోకి రాయడం జరిగింది. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం ప్రవేశించినప్పుడు కూడా చాలా నిక్కచ్చిగా అక్కడ మాట్లాడదాం. జస్ట్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను ఫ్రాన్స్ దేశ రాజ్యాంగం నుంచి మన దేశ రాజ్యాంగంలోకి రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సార్. రెండవది వెరీ ఇంపార్టెంట్. ఫ్రాన్స్ అనగానే రిపబ్లిక్. దీన్ని తెలుగులో గణతంత్ర వ్యవస్థ. చాలా జాగ్రత్తగా అండి. ఇది కూడా కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగినటువంటి ప్రశ్న. అసలు రిపబ్లిక్ అంటే ఏంటంటే
దేశంలో చాలా మంది ఏమనుకుంటారంటే రిపబ్లిక్ అంటే కొన్ని పుస్తకాలు ఏముందంటే భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడాన్ని రిపబ్లిక్ అనుకుంటున్నారు. సార్ జాగ్రత్తగా నేను చెప్పే మాట వినండి. రిపబ్లిక్ అంటే ఏంటంటే రాచరికానికి వ్యతిరేకమైన రిపబ్లిక్. సార్ రాచరికం అంటే ఏంది? రాచరికం అంటే వారసత్వంగా తండ్రి తర్వాత అధికారం ఎవరు చేపడతాడంటే కుమారుడు తర్వాత మళ్ళీ వాళ్ళ కుమారుడు. ఇది రాచరికం. కానీ రిపబ్లిక్ అంటే ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి నుంచి దేశంలో ఉన్నటువంటి కింది స్థాయి వార్డు మెంబర్ వరకు, సార్ రాష్ట్రపతి నుంచి వార్డు మెంబర్ వరకు వారసత్వంగా కాక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక చేసుకునే వ్యవస్థనే రిపబ్లిక్ వ్యవస్థ అంటారు. చాలాసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రిపబ్లిక్ అని అనగానేమి అని ఇచ్చి రాష్ట్రపతిని వారసత్వంగా కాక పరోక్షంగా ఎన్నిక చేసే పద్ధతిని రిపబ్లిక్ అంటారు అని ఇచ్చి మళ్ళీ దాని కింద దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి నుంచి సాధారణమైనటువంటి వార్డు మెంబర్ వరకు వ్యక్తులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంపిక చేసుకునే విధానమే రిపబ్లిక్ అని ఇట్లా ఆప్షన్ ఇచ్చుకుంటూ పోతాడు. సార్ ఫస్ట్ ఆప్షన్ తప్పు. చాలా మంది ఏమనుకుంటారంటే రిపబ్లిక్ అంటే కేవలం రాష్ట్రపతిని ఎన్నుకుంటే రిపబ్లిక్ అంటారు సార్ అనుకుంటున్నారు. సార్ తప్పు సార్. కొన్ని పుస్తకాలు అదే విధంగా ఉంది. నేను చెప్పిందే కరెక్ట్. జాగ్రత్తగా వినండి. సార్ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటంటే అది రాష్ట్రపతి కావచ్చు, గ్రామంలో వార్డు మెంబర్ కావచ్చు, గ్రామంలో ఉండే సర్పంచ్ కావచ్చు, గ్రామంలో ఉండేటువంటి ఎంపీటీసీ కావచ్చు, లేదా జిల్లా స్థాయిలో ఉండే జడ్పీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, సార్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. వీళ్ళందరినీ ఎట్లా ఎంపిక చేసుకోవాలా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. సార్ గ్రామ సర్పంచ్లు ప్రత్యక్షంగా ఓట్ల ద్వారా ఎంపిక చేస్తాం. అదే మండల పరిషత్ చైర్మన్ పరోక్షంగా ఎంపిక చేస్తాం. భారతదేశ రాష్ట్రపతిని ఎవరూ కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోరు. పరోక్ష పద్ధతి అంటారు ఎన్నికలు. అర్థమవుతుందా? ఈ విధంగా దేశంలో రాష్ట్రపతి నుంచి కింది స్థాయిలో ఉన్న వార్డు మెంబర్ వరకు అది ప్రత్యక్షంగా కావచ్చు. సార్ ప్రత్యక్షం అంటే ఏందో కాదు, మీరు నేను అనగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఎన్నికల వ్యవస్థల్లో పాల్గొని వాళ్ళకు ఓట్లేసి ఓట్ల ద్వారా ఎంపిక చేసుకుంటే దాన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటారు. ఓ ఎగ్జాంపుల్ చూడండి. మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేను ప్రత్యక్షంగా ఎంపిక చేస్తాం, ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం. ఎందుకు? మీరు 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఓట్లేసి ఎన్నిక చేస్తారు. ఇది ప్రత్యక్ష ఎన్నిక. పరోక్ష ఎన్నిక అంటే ఏంది? రాష్ట్రపతిని ఎన్నుకునేది పరోక్ష ఎన్నిక. సార్ ఎవరు కూడా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. రాష్ట్రపతి ఎన్నిక అనేది అది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, దానితో పాటు కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు అనగా రాజ్యసభ సభ్యులు అనగా లోక్సభ సభ్యులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇది పరోక్ష ఎన్నిక. పరోక్ష ఎన్నిక అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎవరిని ఎంపిక చేసుకున్నావు? ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓట్లేసే ప్రత్యక్షంగా. వాళ్ళు ఏం చేస్తారంటే మీ తరపున అంటే మన తరపున రాష్ట్రపతిని ఎంపిక చేస్తున్నారు. దీన్ని పరోక్ష ఎన్నిక. ఈ విధంగా సార్ రిపబ్లిక్ అంటే చాలా మంది బ్రెయిన్ లో మళ్ళీ చెప్తున్నా, రిపబ్లిక్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పరోక్ష ఎన్నిక అనుకుంటున్నారు. సార్ రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక కాబట్టి రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నిక చేసుకుంటే దాన్ని రిపబ్లిక్ అనుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా సార్ రిపబ్లిక్ అంటే ఈ బ్రెయిన్ లో వదిలేసేయండి. రిపబ్లిక్ అంటే అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. సార్ వారసత్వంగా కాకుండా మీరు ప్రత్యక్షంగా ఎన్నిక చేయండి, పరోక్షంగా ఎన్నిక చేయండి. అట్లా ఎన్నిక చేస్తే దాన్ని రిపబ్లిక్ అంట. మళ్ళీ చెప్తాను సార్, వారసత్వానికి వ్యతిరేకమైనదే రిపబ్లిక్. అంటే వారసత్వంగా అంటే తండ్రి కొడుకు ఇట్లా వస్తాయి, అట్లా కాకుండా దానికి వ్యతిరేకంగా 2 రకాలు. అది మళ్ళీ మాట్లాడదాం మనం. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికలు అనేది పరోక్ష ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంపిక చేసుకుంటే దాన్ని రిపబ్లిక్ అంటాం. ఈ రిపబ్లిక్ అనేటువంటి వ్యవస్థను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది? ఫ్రాన్స్ దేశం నుంచి. సార్ భారతదేశంలో ఎన్నికలు 2 రకాలు జరుగుతాయి. 1 ప్రత్యక్ష ఎన్నికలు, 2 పరోక్ష ఎన్నికలు. సార్ ప్రత్యక్ష ఎన్నికలు ఏమి, పరోక్ష ఎన్నికలు మళ్ళీ మాట్లాడదాం. ఈ పదాలు మర్చిపోతండి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము ఫ్రాన్స్ యొక్క విప్లవానికి సంబంధించింది. సార్ రిపబ్లిక్ అనేటువంటిది ఫ్రాన్స్ దేశం నుంచి కూడా స్వీకరించడం జరిగింది. 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఇక నెక్స్ట్ సార్ ప్రోటెం స్పీకర్. ఈ ఫ్రాన్స్ ప్రోటెం సార్ ప్రాగుర్తి పెట్టుకోవచ్చు. ప్రోటెం స్పీకర్ సార్ మనందరికీ తెలిసిందే. లోక్సభలో కానీ రాష్ట్రాల యొక్క శాసనసభలలో కానీ, ఎందుకంటే రాజ్యసభలో చైర్మన్ ఎవరంటే ఉపరాష్ట్రపతి కాబట్టి ఆయన పక్కన పెట్టండి. రాష్ట్రాల్లో శాసనసభల్లో కానీ లోక్సభల్లో కానీ స్పీకర్ని ఎంపిక చేసుకుంటారు. ఎవరు? వాళ్ళే ఎంపీలంతా కూర్చొని, వీళ్ళే ఎమ్మెల్యేలంతా కూర్చొని ఎంపిక చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని స్పీకర్కి ఎంపిక చేస్తారు. సార్ ఇక్కడ ప్రోటెం స్పీకర్ అంటే ఎవరు? సార్ జాగ్రత్తగా ఏనండి.
మనకు స్పీకర్లు వచ్చినప్పుడు మాట్లాడదాం. స్పీకర్ అంటే ఎవరు, ప్రోటోన్ స్పీకర్ అంటే ఎవరు, ప్యానల్ స్పీకర్ అంటే ఎవరు? సార్ ప్రోటోన్ స్పీకర్ అంటే ఏమిలే మీకు గుర్తుకొచ్చిందా? ఒక మాట మన రాజ్యాంగ పరిషత్తులో ఆచార్య జేబీ కృపలాని అనేటువంటి వ్యక్తి ఒక విషయాన్ని తెర మీద తీసుకొస్తాడు రాజ్యాంగ పరిషత్తులో. అసలు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు కావాలయా? ఇంకా మనం ఎంపిక చేసుకోలేదే, ఇంకా పలానా వ్యక్తి ఉండాలని ఎవరు మాట్లాడుకోలేదే. మరి ఎవరు ఈరోజు ఫస్ట్ సమావేశం జరుగుతుంది సార్? 1946 డిసెంబర్ 9వ తేదీన మొదటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసుకోవాలా? ఏ ఓట్ల ద్వారా ఎంపిక చేసినారా? మనమంతా కూర్చున్నాం సార్. మొత్తం 389 మంది సభ్యులు. ఎందుకనగా ఇంకా రాజ్యాంగం ఇంకా పాకిస్తాన్ విడిపోలా. మరి ఎవరంటే ఆచార్య జేబీ కృపలాని మాట్లాడినాడు. ఏమన్నాడంటే, అయ్యా ఫ్రాన్స్లో ఒక సాంప్రదాయం ఉందయ్యా. ఫ్రాన్స్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఎవరైతే సీనియర్ సభ్యులు ఉంటారో వాళ్ళనే అక్కడ ఏం చేస్తారంటే అధ్యక్షుని ఎంపిక చేస్తారు. కాబట్టి మనం 389 మంది సభ్యుల్లో కూడా వయసు రీత్యా పెద్దవాడైనటువంటి సచ్చిదానంద సిన్హాని ఎంపిక చేద్దాం అని జేబీ కృపలాని సలహా మేరకు సచ్చిదానంద సిన్హాను వయసు రీత్యా అత్యధిక కాలం ఉండడం వల్ల ఆయన ఏం చేస్తే అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారు. సార్ అక్కడ గుర్తుకొచ్చిందా? అంటే ఈ ఫ్రాన్స్ లో ప్రోటోన్ స్పీకర్ అంటే ఎవరంటే, అసలు ప్రోటోన్ స్పీకర్ అంటే ఎవరు వ్యవహరిస్తారంటే, ఇప్పుడు మొట్టమొదటిసారిగా లోక్సభ జరిగింది సార్. లోక్సభ ఇప్పుడు సపోజ్ వచ్చిన 18వ లోక్సభ అనుకున్నాం, ఇది వెళ్ళిపోతుంది. 18వ లోక్సభ వెళ్ళిపోయింది అనుకోండి. వెళ్ళిపోతే 18వ లోక్సభ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో 19వ లోక్సభకి ఎలక్షన్ జరుగుతాయి. అంత కొత్త ఎంపీలు వచ్చినారు, అంటే పదవులు గెలుస్తారు, కూర్చున్నారు. ఈ వచ్చి కూర్చున్నప్పుడు ఈ లోక్సభ సభ్యుల ద్వారా ఈ లోక్సభ సభ్యులకు మొదటి సమావేశంలో ప్రమాణ స్వీకారం కానీ ఏదైనా అంశాలు లేదంటే స్పీకర్ ఎన్నిక జరగాలంటే దానికి కూడా ఒక అధ్యక్షుడు ఉండాలి. ఆ అధ్యక్షుడు ఎవరంటే ప్రోటోన్ స్పీకరు. సార్ స్పీకర్ను ఎంపిక చేసుకోవడానికి గాను ఇంకా స్పీకర్ ఎన్నిక కావాలా? స్పీకర్ ఎన్నిక అయ్యే లోపల సార్ ఆల్రెడీ లాస్ట్ లోక్సభలో స్పీకర్ ఉన్నాడంటే ఆ లోక్సభ పదవీ కాలం వెళ్ళినప్పుడు ఆయన సార్ ఎప్పుడైనా కానీ స్పీకర్ పదవి ఏంటంటే ఆయనకు లోక్సభలో సభ్యత్వం ఉంటేనే స్పీకర్ పదవి వస్తుంది. లోక్సభలో సభ్యత్వం వెళ్ళిపోయిన వెంటనే ఏం మామూలు మినిస్టర్లు కాదు. మినిస్టర్లు ఏముంది, ఇప్పుడు నాకు సభ్యత్వం లేకుండా నేను మినిస్టర్ కావచ్చు, నన్ను 6 నెలల లోపల మళ్ళీ నేను ఏదో సభకి ఎన్నిక కావాలా. కానీ స్పీకర్ అట్లా కాదు సార్. నేను ఎంపిక అయితే 6 నెలల లోపల నన్ను స్పీకర్ చేయనట్టు చేయరు. ఎందుకు చేయరంటే లోక్సభలో కానీ ఇక్కడ మన శాసనసభలో కానీ ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి. సభ్యత్వం ఉంటేనే స్పీకర్. మరి లోక్సభ పడిపోయినప్పుడు స్పీకర్ ఎత్తి సార్ నీకు అసలు లోక్సభలో సభ్యులే లేరు. అసలు లోక్సభ పదవీ కాలం వెళ్ళిపోయింది, రాష్ట్ర శాసనసభలో పదవీ కాలం వెళ్ళిపోయింది. అట్లాంటప్పుడు మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ఎంపిక చేస్తారంటే స్పీకర్ను చేస్తారు. వాడి పేరు ఏంటంటే ప్రోటోన్ స్పీకరు. ప్రోటోన్ స్పీకర్ ఈయన ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది. సార్ అక్కడ మాట్లాడుకున్నాం. జస్ట్ ప్రోటోన్ స్పీకర్ అంటే ఎవరంటే మొదటిసారిగా లోక్సభ సమావేశమైనప్పుడు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారంటే ప్రోటోన్ స్పీకర్. అవును సార్, ప్రోటోన్ స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారంటే ఇక్కడ మీరు వయసు రీత్యా అనే మాట మర్చిపోండి. ఇక్కడ మన ప్రజెంట్ అక్కడ వదిలేండి ఫ్రాన్స్ దేశం. మన ప్రజెంట్ ఏంటంటే ప్రోటోన్ స్పీకర్గా ఎవరిని ఎంపిక చేస్తారంటే రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు. అసలు ప్రోటోన్ స్పీకర్ని ఎవరిని ఎట్లాంటి వాళ్ళని ఎంపిక చేస్తారంటే ఎవరైతే ఎక్కువ కాలం లోక్సభకి ఎన్నికైంటారో. ఇప్పుడు సపోజ్ 18 లోక్సభలో ఎవరైనా 5 సార్లు ఎన్నికయ్యాడు, అందరు సభ్యులు చూస్తాడు, ఓహో ఈయన 5 సార్లు లోక్సభకి ఎన్నికయ్యాడు, ఈయన 4 సార్లు ఎన్నికయ్యాడు, ఈయన అందరి సభ్యుల్లోకి వెళ్ళా ఈయన ఎక్కువ సార్లు ఎన్నికయ్యాడు, ఈయనకు సాంప్రదాయం ఈయనకు బాగా దాని మీద పట్టుంటుంది అని చెప్పి ఆయన ప్రోటోన్ స్పీకర్గా పెడతారు. అది మళ్ళీ మనం అక్కడ వచ్చినప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం సార్. ఇక్కడ జస్ట్ మీరు ఏంటంటే లోక్సభ సమావేశమైనప్పుడు మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు వస్తారంటే ప్రోటోన్ స్పీకర్. ఆ ప్రోటోన్ స్పీకర్ని ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశం నుంచి స్వీకరించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి సార్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, రిపబ్లిక్ అంటే ప్రోటోన్ స్పీకర్ అంటే సార్ ఇవన్నీ కూడా ప్రవేశకులు అద్భుతంగా మాట్లాడుకున్నాం. అక్కడ జస్ట్ బ్రెయిన్ ఫీడ్ చేయండి సార్. ఇక నెక్స్ట్ ఇదే ఫ్రాన్స్ దేశం నుంచి ఏం స్వీకరించడం జరిగిందంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. దీన్నే పరిపాలక ట్రిబ్యునల్స్ అంటాం, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్స్. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ కూడా ఉంది సార్. మనకు భాగాలు 22 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అందులో 14A అనేటువంటి ఒక ప్రత్యేకమైన భాగం వచ్చింది సార్. 14వ భాగం వేరు. 14వ భాగంలో మామూలుగా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 14వ భాగం ఏముందంటే సార్ జాగ్రత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉన్నాయి. ఈ 14A అనేది ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 14A భాగం సపరేట్గా 1976 ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ సార్ క్యాట్ అంటాం, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్స్ ను ఏం చేసిందంటే రాజ్యాంగంలోకి ఇరికించడం జరిగింది.
రాజ్యాంగంలోకి ఇరికించడం జరిగింది. ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ను మనం ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశం నుంచి. పరిపాలక ట్రిబ్యునల్స్ మీరు ఒకటే జస్ట్ మనం అక్కడ 14 ఏ భాగం వచ్చినాడు 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టాలు నిక్కచ్చిగా అక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ జస్ట్ ఈ 4 అంశాలు మీరు ఫ్రాన్స్ అనగా గుర్తుపెట్టుకోండి సార్. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. నెక్స్ట్ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఐర్లాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కూడా సార్ రేపు ఎగ్జామ్ హాల్లో మిమ్మల్ని రాజ్యాంగం నుంచి స్వీకరించిన దేశాలంటే అడగడానికి అవకాశాలు ఉన్న దాంట్లో ఇది ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఎవరైనా సరే ఐర్లాండ్ అనగానే గుర్తుకు రావాల్సింది సార్, బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా సార్, ఆదేశక సూత్రాలు ఏ దేశం నుంచి స్వీకరించడం జరిగింది. ఆదేశక సూత్రాలు సార్ చాలా 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 ఇంపార్టెంట్. మనము నెక్స్ట్ దాదాపుగా 4వ భాగంలో 36వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి నిర్దేశిక నియమాలు లేదా ఆదేశక సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ప్రాథమిక హక్కులు ఎంత ఇంపార్టెంట్, నిర్దేశక నియమాలు అంత ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల నుంచి ఒక 6 ప్రశ్నలు వస్తే నిర్దేశక నియమాల నుంచి 4 లేదా 5 ప్రశ్నలు వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆదేశక సూత్రాలను ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? ఐర్లాండ్. సార్ ఆదేశక సూత్రాలు అంటే ఏమిటి? ఆదేశక సూత్రాలు ఆర్టికల్స్ ఖచ్చితంగా మాట్లాడడం. ఇక్కడ మీ బ్రెయిన్ లో ఆదేశక సూత్రాలు అనగానే ఐర్లాండ్ గుర్తుపెట్టుకోండి. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఆదేశక సూత్రాలు అనగానే ఐర్లాండ్కి వెళ్ళాలి, అంత ఇంపార్టెంట్ సార్. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, రాష్ట్రపతి ఎన్నిక విధానం. కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడగడం జరిగింది సార్. సార్ రాష్ట్రపతి ఎన్నిక విధానం, అసలు రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నిక చేస్తారు? సార్ రాష్ట్రపతి ఎన్నిక అనేది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే ఓట్లు ఉంటాయి. వీళ్ళు ముగ్గురు అనగా లోక్సభ సభ్యులు, అనగా రాజ్యసభ సభ్యులు, అనగా రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యే సభ్యులు, వీళ్ళు ముగ్గురు ఏ విధంగా ఎంపిక చేస్తారు? అసలు ఏక ఓటు బదిలీ విధానం అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం మళ్ళీ మాట్లాడడం. జస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే రాష్ట్రపతి ఎన్నిక విధానం. సార్ రాష్ట్రపతిని ఏ విధంగా? సార్ ఎవరు కూడా రాష్ట్రపతిని మీరు నేను ప్రత్యక్షంగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎవరు కూడా ఎన్నిక చేయాల. మనం ఏం చేసినాం? ఎమ్మెల్యేలకు ఓట్లు వేసినాం. మనం ఏం చేసినాం? ఎంపీలకు ఓట్లు వేసినాం. వీళ్ళు ఏం చేస్తారు? రాష్ట్రపతిని ఎన్నిక చేస్తున్నారు. అంటే రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక. మరి ఎట్లా ఈ విధానంలో ఎట్లా రూల్స్ పాటించాలా? ఈ విధానాన్ని ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే ఐర్లాండ్. కొన్ని వందల సార్లు అడిగాడు. రాష్ట్రపతి ఎన్నిక విధానం మీద మనకి దాదాపుగా 2-3 గంటల వీడియో ఉంటుంది, అంత ఇంపార్టెంట్ అది సార్. జాగ్రత్తగా అండి. రాష్ట్రపతి ఎన్నిక అనగానే మనం ఏ విధంగా ఏ దేశం గుర్తుకు రావాలంటే ఐర్లాండ్. ఐర్లాండ్ అనగానే ఆదేశ సూత్రాలు గుర్తుకు రావాలా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని పంపించడం సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి ఏం చేస్తారంటే రాజ్యసభకు, సార్ ఎక్కడ సార్? లోక్సభకు కాదు, రాజ్యసభకు. సార్ జాగ్రత్తగా వినాలా, లోక్సభలో ఇంతకుముందు 2 ఎంపిక చేస్తాంట. రాష్ట్రపతి ఇష్టం అంటే రాష్ట్రపతి ఇష్టం ఏం లే, మంత్రిమండల అధ్యక్షుడైన ప్రధానమంత్రి చెప్పినట్టు వింటాడు. లోక్సభకి 2 చేసేవాళ్ళు, అది ఆంగ్లం అంటే తీసేసింది, అది మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి రాజ్యాంగ సవరణ చట్టం. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని ఎంపిక చేయడం. సార్ రాజ్యసభకు 12 మందిని, సార్ మళ్ళీ చెప్తున్నా, రాజ్యసభ సభ్యుల సంఖ్య 245 మంది సభ్యులైతే అందులో 12 మంది రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు. సార్ మళ్ళీ మాట్లాడదాం. మిగిలిన 233 మంది సభ్యులు ఎవరంటే వాళ్ళు 229 మంది రాష్ట్రాల నుంచి ఎంపిక, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి. మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా వచ్చింది కాబట్టి రాష్ట్రాల మార్పు వచ్చింది. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకుంది, ఈ 12 మందిని ఎంపిక చేస్తాడు రాష్ట్రపతి చెప్పినట్టు. సార్ రాష్ట్రపతి ఇష్టమా అంటే రాష్ట్రపతి ఇష్టం కాదు. మీరు ఎంతసేపు నేను రాష్ట్రపతి ఇష్టమా అంటున్నానంటే కేంద్ర మంత్రిమండలి అధ్యక్షుడైన ప్రధానమంత్రి చెప్పినట్టు వింటాడు రాష్ట్రపతిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే రాజ్యసభకు 12 మందిని ఎంపిక చేస్తాడు. సార్ ఈ 12 మందిని ఎట్లా ఎంపిక చేస్తాడు? ఎవరైతే కళల్లో ఆర్ట్స్, సార్ కళలు, ఎవరైతే సాహిత్యం లిటరేచర్లో సార్ కళలు కానీ సాహిత్యం కానీ సైన్స్ అంటే సైన్స్ విజ్ఞాన శాస్త్ర రంగాల్లో కానీ నెక్స్ట్ సామాజిక సేవ. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇవి కూడా ఇంపార్టెంటే సార్. కళలు, సాహిత్యము, కళలు అంటే ఏం లేదు సార్, కళలు తెలుసు కదా, చిత్రకళ, ఇట్లాంటి కళల్లో ఎవరైనా బాగా, ఉదాహరణకు అంతెందుకు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపిక చేయడం జరిగింది 2012 ఆ పీరియడ్ లో. మరి సచిన్ టెండూల్కర్ ను రాష్ట్రపతికి ఎంపిక చేసి ఎందుకు చేస్తారు? రాజ్యసభ సభ్యులు ఎందుకు చేశారు? ఆయన ఆర్ట్ అంటే క్రీడా రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచాడు కాబట్టి ఆ విధంగా సచిన్ టెండూల్కర్ ఏం చేశారంటే రాజ్యసభకి ఎంపిక చేయడం జరిగింది. ఈ విధంగా కళల్లో కానీ
సాహిత్యంలో కానీ, అదే విధంగానే సామాజిక సేవల్లో కానీ, సైన్స్ రంగంలో కానీ, విజ్ఞాన శాస్త్రంలో కానీ అద్భుతమైన ప్రతిభను కనబరిచిన వాళ్ళని ఏం చేస్తారంటే రాజ్యసభ 12 మందిని ఎంపిక చేయొచ్చు రాష్ట్రపతి. సరే ఎందుకు సార్ వాళ్ళు ఎంపిక చేయాలంటే వాళ్ళకు మనం ఇచ్చేటువంటి గౌరవం. వీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనరు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ యొక్క సేవలు మన భారతదేశం ఉపయోగించుకోవాలా, వాళ్ళకు మనం ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలోనే సార్ ఈ విధానం ఇట్లా కళల్లో కానీ, సాహిత్యంలో కానీ, సైన్స్లో కానీ, సామాజిక సేవల్లో కానీ అక్కడ ఈ ఐర్లాండ్ దేశంలో 12 సభ్యులు ఎంపిక చేసుకునేవాళ్ళు. అదే విధానాన్ని మన భారతదేశంలో కూడా రాజ్యసభకు 12 మందిని ఎంపిక చేస్తాడు. ఎవరు? రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు. ఈ విధానాన్ని ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది సార్? ఐర్లాండ్. సార్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా రండి. అదే గవర్నర్ అయితే 5 అంశాల ద్వారా గవర్నర్ ఎంపిక చేస్తాడు సార్. 5 అంశాల ద్వారా ప్రతి శాసనసభకి ఎంపిక చేస్తాడు. చూడండి సార్, 5 అంశాలు ఏంది? కళలు, సాహిత్యము, సైన్సు, సామాజిక సేవ, సహకారం అనేది వస్తుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సహకారం అనే అంశాల ద్వారా రాష్ట్ర శాసనసభలకు గవర్నర్ ఎంపిక చేస్తాడు. సార్ మళ్ళీ మాట్లాడదాం అదని. ఇక్కడ మీరు బ్రెయిన్లో ఫీల్ చేయండి, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని ఎంపిక చేస్తాడని. ఇది ఐర్లాండ్ దేశానికి సంబంధించి 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి సార్. ఐర్లాండ్ అనగానే ఆదేశ సూత్రాలు కావాలా, రాష్ట్రపతి ఎన్నిక విధానం రావాలా, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని పంపించడం అనేది గుర్తుకు రావాలా. వెరీ 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 ఇంపార్టెంట్ ఐర్లాండ్. సార్ నెక్స్ట్ లాస్ట్ అంటే చాలా ఉన్నాయి, చిన్న అంశాలే. రష్యా దేశం నుంచి ఏమైనా స్వీకరించామా సార్? రష్యా దేశం అనగానే సార్ మనకు చెప్పండి, ఆదేశ సూత్రాలు చెప్పారు సార్. రష్యా దేశం అనగానే మనం బ్రెయిన్లో ఫిట్ చేసింది ఏంటంటే అసలు రష్యా అనగానే ప్రాథమిక విధులు సార్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి చూడండి, ప్రాథమిక హక్కులేమో అమెరికా దేశం నుంచి, ఆదేశక సూత్రాలేమో ఐర్లాండ్ దేశం నుంచి. సార్ ప్రాథమిక విధులు ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? రష్యా దేశం నుంచి. సార్ ప్రాథమిక విధులు రష్యా దేశం నుంచి యాక్చువల్గా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ప్రారంభంలో లేవు. కానీ ప్రాథమిక విధులు లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా 4th A అనేటువంటి ఒక భాగాన్ని క్రియేట్ చేసుకొని సార్ చాలా ఇంపార్టెంట్ 51A అనేటువంటి ఒక ఆర్టికల్ను మళ్ళీ ప్రత్యేకంగా మనం క్రియేట్ చేసుకొని అందులో భాగంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976వ సంవత్సరంలో మొదటిసారిగా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. మరి ప్రాథమిక విధుల గురించి మళ్ళీ మాట్లాడదాం అక్కడ. సార్ భారత రాజ్యాంగంలోనే అతి చిన్న భాగం 4th A. ఎందుకనగా 51A అనేది ఒక చిన్న ఆర్టికలే. ఈ ఆర్టికల్లో మళ్ళీ 10 అంశాలు ఉంటాయి. ఓకే అంటే 11 అంశాలు కూడా చేర్చడం జరిగింది. మనకు వద్దు, ఇక్కడ మీ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. నేను మళ్ళీ మాట్లాడతా ప్రాథమిక విధుల గురించి. ఈ ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే రష్యా దేశం నుంచి స్వీకరించడం జరిగింది. సార్ రష్యా అనగానే ప్రాథమిక విధులు ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడగడం జరిగింది సార్. ఇది స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతత్వం ఏ విధంగా అయితే ఫ్రాన్స్ నుంచి స్వీకరించడమో సార్ 1789లో వచ్చినటువంటి ఫ్రాన్స్ విప్లవం ఆధారంగా చేసుకుని వచ్చింది. అదే విధంగానే ప్రపంచంలో రష్యా విప్లవం వచ్చింది. రష్యా దేశంలో ఉన్నటువంటి జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు సాగించినటువంటి పోరాటమే రష్యా విప్లవం. సార్ 1917వ సంవత్సరంలో వాళ్ళు ఒక నినాదం ఎత్తుకున్నారు, దాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. సార్ సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము రేపు వస్తారు సార్. నిక్కచ్చిగా మనం మాట్లాడదాం, ప్రవేశంగా మాట్లాడేటప్పుడు. సామాజిక న్యాయం అంటే ఏం లేదు సార్, సమాజంలో ఉన్న అంటరానితనాన్ని నిర్మూలించడం, సమాజంలో ఉన్న బానిసత్వాన్ని నిర్మూలించడం, సమాజంలో ఉన్న వ్యతిచారిని నిర్మూలించడం. ఈ విధంగా సామాజిక అంశాలు, ఈ దురాచారాలను రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం సామాజిక న్యాయం. సోషల్ జస్టిస్ అంటాం సార్. సామాజిక న్యాయం అంటే ఏమిలా, సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం కానీ, సమాజంలో ఉన్నటువంటి బానిసత్వం కానీ, సమాజంలో ఉన్న వ్యతిచారాన్ని నిర్మూలించడమే సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయాన్ని ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? రష్యా దేశం నుంచి. సార్ ఇక్కడ చూడండి, ఆర్థిక న్యాయం. సార్ సమాజంలో మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆర్థికంగా పంపిణీ చేయాలి. సార్ డబ్బులు ఆ పలానా వాళ్ళని కాదు, వీళ్ళు కులమని కాదు, మతం కాదు, దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు పేదరికాన్ని తొలగించాలి, దేశంలో ఉన్న ప్రజల్లో ఉన్న నిరుద్యోగాన్ని తొలగించాలి, నిరుద్యోగాన్ని పేదరికాన్ని తొలగించి వాళ్ళ ఆర్థికంగా పై స్థాయిలోకి తీసుకురావడం. సార్ అందరికీ ఆర్థిక న్యాయం అంటే ఏమిలా, అందరికీ ఆర్థికంగా సమానంగా పంపిణీ చేయాలి, దాన్నే ఆర్థిక న్యాయం అంటారు. డబ్బులు సమానంగా పంపిణీ చేయలేదు. ఒరే నువ్వు ఈ కులమనివా, ఒరే నువ్వు ఈ మతమనివా, అయితే నిన్ను పేదరిక అంశాలకి మిమ్మల్ని చేర్చము, నిరుద్యోగం నీకు ఉద్యోగం వద్దు అనేది ఉండదు సార్. ఆర్థిక న్యాయం అంటే అందరికీ డబ్బులు సమానంగా పంపడం, పంపిణీ చేయడం.
సామాజిక పథకాల్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం, ఇది గుర్తుపెట్టుకోండి. సార్ రాజకీయ న్యాయం, సార్ రాజకీయ న్యాయం ఏమిలే, అందరికీ సమానంగా ఓటు హక్కు ఇవ్వడం, కుల ప్రాతిపదికన ఓటు ఎక్కువ ఇవ్వకూడదు, మత ప్రాతిపదికన ఓటు హక్కు ఇవ్వకూడదు, అందరికీ సమానంగా వాళ్ళకి ఏం చేయాలంటే ఓటు హక్కుని ఇవ్వాలి. ముఖ్యంగా వాళ్ళు ఏం చేయాలా, మళ్ళీ రాజకీయాల్లో పాల్గొనేటట్టు చేయాలా. సార్ రాజకీయాలంటే ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎంపీగా పోటీ చేయవచ్చు, ఇంకా ప్రభుత్వాన్ని సద్విమర్శ చేయవచ్చు. సార్ విమర్శ చేయకూడదు ప్రభుత్వం మీద, సద్విమర్శలు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలను ఇప్పుడు ప్రతిపక్షం ఉంటుంది, సద్విమర్శ చేస్తుంది. అట్లాంటి విమర్శ చేసుకునే హక్కుని ఏమంటారంటే రాజకీయ న్యాయం. అక్కడ ప్రవేశం వస్తుంది, అక్కడ మాట్లాడతాం. సార్ ఈ రెండు అంశాలు బాగా బ్రెయిన్లో ఫీల్ చేయండి. రష్యా అనగానే మీకు ప్రాథమిక విధులు గుర్తుకు రావాలా, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం గుర్తుకు రావాలా. సార్ కొన్ని పుస్తకాలు ఏం చేశారంటే ప్రణాళిక వ్యవస్థను కూడా రష్యా దేశం నుంచి తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. సార్ ప్రణాళికలు అనేది రాజ్యాంగంలో లేవు. రేపు మీకు ఎకనామిక్స్లో అడుగుతాడు, ప్రణాళికా వ్యవస్థ ఏ దేశంలో ఉన్నాయి, రష్యా దేశంలో ఉన్నాయి. సార్ 1929వ సంవత్సరంలో ప్రపంచంలో మొదటి ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత మహామాంద్యం అంటాం. ఆ రష్యా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను పాటించడం వల్ల ఆర్థిక మాంద్య ఛాయలు ఆ దేశంలో కనపడలా. దాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జవహర్లాల్ నెహ్రూ ఏం చేయాలంటే ఆ ప్రణాళికలను సార్ రాజ్యాంగంలో రాయిలా మనము తర్వాత ఇంప్లిమెంట్ చేసుకున్నాం. రాజ్యాంగంలో ప్రణాళిక మాటే లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రణాళికలు ఏ దేశం నుంచి స్వీకరించారంటే ఎకనామిక్స్ లో వస్తుంది, కానీ ప్రణాళికలు కూడా రష్యా దేశం నుంచి స్వీకరించారని రాజ్యాంగంలో కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి. అసలు ప్రణాళికలు రాజ్యాంగంలో మాటే మాట్లాడడం లేదు. జస్ట్ ప్రణాళికలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఇంప్లిమెంట్ చేసుకున్నాం అంతే. ప్రణాళికలు అనేమాట రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ తర్వాత మనము రష్యా అయిపోయింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా దేశం నుంచి. సార్ ఆస్ట్రేలియా అనగానే సార్ ఇది కూడా ఒక్కొక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అంశం అనగానే గుర్తుపెట్టుకోవాలి. సార్ ఫస్ట్ ఆస్ట్రేలియా అనగానే ఉమ్మడి జాబితా. సార్ నేను చెప్పినా మీకు, సార్ ప్రతి దాంట్లో 3 జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సార్ ఇక్కడ ఒక చిన్న నేను పొరపాటు, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు నేను 98 చెప్పినా. సార్ 97. సార్ మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలు ఎన్ని ఉన్నాయంటే, సార్ రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, సార్ ఇది కొంచెం కరెక్షన్ చేసుకోండి, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితా నిన్న మీకు పొరపాటుగా 98 చెప్పినా. సార్ 97. సార్ 97. మళ్ళీ చెప్తే నేను చెప్పింది ఇప్పుడు కరెక్షన్ చేసుకోండి. కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నాయి. సార్ రాష్ట్ర జాబితాలో ఎప్పుడు ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, సార్ అమలులోకి వచ్చినప్పుడు 66. సార్ ఉమ్మడి జాబితాలో 47 ఉన్నాయి. సార్ ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు. ఉమ్మడి జాబితా అంటే అర్థం ఏంది, ఈ 47 అంశాల మీద కేంద్రము చట్టాలు చేయొచ్చు, రాష్ట్రము చట్టాలు చేయవచ్చు. ఈ ఉమ్మడి జాబితా అనే మాట ఏ దేశ రాజ్యాంగంలో ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఆ ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఉమ్మడి జాబితా అంశాన్ని మనం ఇలాగే మన భారతదేశంలోకి, మన భారత రాజ్యాంగంలోకి కాపీ చేయడం జరిగింది. ఉమ్మడి జాబితా. సార్ మీరు ఇక్కడే ఏం చేస్తారంటే 1935 భారత ప్రభుత్వ చట్టం కూడా రాసుకోండి. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టంలో కేంద్ర జాబితాలో 59 ఉంటాయి, రాష్ట్ర జాబితాలో 54 ఉంటాయి. సార్ ఉమ్మడి జాబితాలో 36 ఉంటాయి. ఈ విధంగా ఒక చార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సార్. సార్ ఇది 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 59, 54, 36. అదే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 97, 66, 47. సార్ మళ్ళీ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయని మళ్ళీ మాట్లాడదాం అది. ఎందుకంటే ఈ 97 కాస్త మళ్ళీ 100 పైన మళ్ళీ ఇప్పుడు 98కి తగ్గడం జరిగింది. నేను నిన్న 98 చెప్పా, అంటే ప్రజెంట్ అనుకున్నా, కానీ ఓల్డ్ వైపు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మాత్రం 97 అని గుర్తుపెట్టుకోండి. 97 పొరపాటుగా ఏం చేశారంటే ప్రజెంట్ అనే మాట మాట్లాడుకోకుండా ఓల్డ్ అని చెప్పినా, కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్. ఓల్డ్ వచ్చి 97. అంటే 1950 జనవరి 26 అమలులోకి వచ్చినప్పుడు 97. ప్రజెంట్ అయితే 98. 100 పైన పోయినాయి, మళ్ళీ కొన్ని తగ్గించడం జరిగింది. సార్ ప్రజెంట్ వచ్చి 98 ఉన్నాయి. అది మళ్ళీ మాట్లాడతా. సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర జాబితాలు 66 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 61కి వచ్చి మళ్ళీ 61 కూడా తగ్గింది. అది మళ్ళీ మాట్లాడతా. ఉమ్మడి జాబితాలో అంశాలు సార్ 5 పెరిగినాయి, 52కి వచ్చినాయి. అది మళ్ళీ మాట్లాడతా. సార్ ఇట్లా మీరు చార్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సార్ 97, 66, 47. సార్ లాస్ట్లో చూడండి 7. సార్ ఉమ్మడి జాబితా ఈ రెండు కూడా 47, 97 గుర్తుపెట్టుకుని 66 రాష్ట్ర జాబితా వచ్చు. రాష్ట్రము 66, రాష్ట్రము 66, రాష్ట్రము 66 ఎలాగా గుర్తుపెట్టుకోండి. సార్ అదే 59, 54, 36. సరే ఉమ్మడి జాబితా అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే ఆస్ట్రేలియా దేశం నుంచి స్వీకరించడం జరిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా చదవండి. సార్ నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త
సమావేశం. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఎందుకు సార్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది? సార్ ఏదైనా కొన్ని అంశాల్లో ఆ అంశాలు ఏంటి అనేది మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు మాట్లాడామంటే వీడియో పెద్దదవుతుంది. సార్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 108వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ కానీ భారతదేశంలో ఉన్న రాజ్యసభ కానీ కొన్ని అంశాల మీద సమస్యలు ఏర్పడ్డాయనుకో ఏం చేస్తాడంటే రాష్ట్రపతి ఉభయ సభలు ఒకే దగ్గర కూర్చోబెడతాడు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని జరుపుతాడు. ఆ ఉభయ సభ సంయుక్త ఎప్పుడు జరపాలా, అసలు ఎందుకు జరగాల, ఆ సమావేశాల్లో ఏ విధంగా బిల్లును ఆమోదించాలా, ఎవరి ఆధిక్యం ఉంటుంది అనేది తర్వాత మాట్లాడదాం. ఈ విధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం అనే మాట ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే ఆస్ట్రేలియా దేశం. సార్ ఉమ్మడి జాబితా అన్న సార్ బాగా గుర్తుపెట్టుకో, ఉమ్మడి జాబితా సార్ ఉభయ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా ఆస్ట్రేలియా దేశం నుంచి స్వీకరించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాణిజ్య అంశాలు. సార్ వాణిజ్య అంశాలు సార్ భారత రాజ్యాంగంలో 13వ భాగంలో 301వ ఆర్టికల్ నుంచి 307 ఆర్టికల్ ప్రకారం సార్ వాణిజ్య అంశాలు ఉన్నాయి మనకు. ఉమ్మడి వాణిజ్యం అంటే ఏంది సార్, కేంద్రానికి ఏం వాణిజ్య అంశాలు ఉండాలా, రాష్ట్రానికి ఏం వాణిజ్య అంశాలు ఉండాలా, వాటికి సంబంధించి ఏమైనా కమిషన్ ఉందా, ఇట్లాంటి వాణిజ్య అంశాలను కూడా ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే ఆస్ట్రేలియా దేశం నుంచి స్వీకరించడం జరిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. తరువాత 4వది భాషలకు సంబంధించిన అంశాలు. సార్ భాషలకు సంబంధించిన అంశాలు సార్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ టాపిక్లో భాషలకు సంబంధించిన అంశాలు మాట్లాడదాం. భారత రాజ్యాంగంలో అమలులోకి వచ్చిన 14 భాషలు ఉన్నాయి. ప్రజెంట్ 22 భాషలు గుర్తించడం జరిగింది. అసలు అధికార భాష ఉందా, జాతీయ భాష ఉందా? జాతీయ భాష లేదు సార్, ఓన్లీ అధికార భాష ఉంది, అది హిందీ. సరే మరి అధికార భాషకు జాతీయ భాషకు తేడాలేమి, అది భాషలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేద్దాం. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే భాషలకు సంబంధించిన అంశాలను కూడా ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే ఆస్ట్రేలియా. సార్ నేను చెప్పేటువంటి పెన్ను పేపర్ కానీ తీసుకోకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఇబ్బంది పడతారు. పాలిటీ అత్యంత క్లిష్టమైన సబ్జెక్టు. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఏమనుకుంటారంటే పాలిటీ చాలా ఈజీ, మనం ఒక 60 మార్కులు తెద్దామని. సార్ సబ్జెక్ట్ అర్థమైతే అవుట్ ఆఫ్ 75కు ఎవరైనా 65 to 70 చేస్తారు. సబ్జెక్ట్ అర్థం కాకుండా సార్ ఈ రోజు రేపు ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు సులభంగా లేవు, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ రావాలి మీకు. పైపేం చదువుకొని చాలా సార్ ఆ కాలాలు పోయినాయి. సార్ మాకు ఇంపార్టెంట్ చెప్పండి. కొంతమంది మెసేజ్ చేస్తుంటారు, సార్ మీరు కొంచెం ఎక్కువగా ఎలాబరేటెడ్గా ఉంది సార్, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే మాట నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే ఈ మధ్య కాలంలో ప్రశ్నపత్రాలని ఇంపార్టెంట్ అని అడగడం లే, అన్ఇంపార్టెంట్ అంశాలు కూడా అడుగుతున్నాడు. అభ్యర్థి యొక్క విషయ పరిజ్ఞానం, అభ్యర్థి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా ఉందని ఆ ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే సమగ్రంగా పరిశీలిస్తాడు. ఇటువంటి నేపథ్యంలో మనం కూడా సమగ్రంగానే చదవాలా. ఇంపార్టెంట్ అనే మాట మర్చిపోండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సులభంగా ఈజీగా ఉంటుంది. సార్ 1-2 సార్లు వీడియో వినండి, పుస్తకం తీసుకోండి. మీకు ఏ పుస్తకం చదువుతుందో ఆ పుస్తకం తీసుకొని నిక్కచ్చిగా చదువుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ అవుతుంది మీకు. సరే ఆస్ట్రేలియా అంటే ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఇంకా నెక్స్ట్ తర్వాత అంటే ఒక్కొక్కటి ఈ పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ దక్షిణాఫ్రికా. సార్ సౌత్ ఆఫ్రికా అంటాం. దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా నుంచి ఏం అంశాలు తీసుకున్నారు? చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని 100 సార్లు అడిగినటువంటి ప్రశ్నలు. రాజ్యాంగ సవరణ పద్ధతి. సార్ మనందరికీ తెలిసిందే సార్, రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరిస్తారు, అసలు రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏం చేయాలా, ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిలో ఏమేమి అంశాలు ఉన్నాయి, వీటన్నింటినీ ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే దక్షిణాఫ్రికా. సార్ 368వ ఆర్టికల్ను ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగంలో ఉన్న 20వ భాగంలో ఉన్న 368వ ఆర్టికల్ను ఆధారంగా చేసుకుని భారతదేశంలో 2 రకాల సవరణ పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక పద్ధతి ఏంటంటే రాజ్యాంగ సవరణ పద్ధతి. సార్ రాజ్యాంగ సవరణ పద్ధతిలో మళ్ళీ మాట్లాడదాం. సార్ రాజ్యాంగ సవరణ పద్ధతులు ఏ విధంగా చేస్తారు? సాధారణ పద్ధతి అంటే ఏంది, ప్రత్యేక పద్ధతి అంటే ఏంది, ఏక పద్ధతిలో ప్రత్యక్ష పద్ధతి అంటే ఏంది, ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం. అసలు రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారు? 2 సార్. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ 3 రకాలు ఏమో రాజ్యాంగాన్ని సవరించేది. సార్ నాకు తెలిసినంత వరకు ఒకటి సింపుల్ మెథడ్ అంటే సాధారణ పద్ధతి సార్, రెండోది ప్రత్యేక పద్ధతి. మళ్ళీ ఏం చేస్తారంటే సార్ కేంద్రం ఒప్పుకోవాలి, రాష్ట్రం ఒప్పుకోవాలి కదా, ఇది కూడా 2 రకాల ప్రత్యేక పద్ధతులు అనుకుంటున్నారు. సార్ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు 2. రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది 2 పద్ధతులే. అది 368 ఆర్టికల్ దగ్గర పోయినప్పుడు మనం మాట్లాడుకున్నాం.
జస్ట్ మీరు బ్రెయిన్లో ఫిట్ చేయండి. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని ఎక్కడి నుంచి స్వీకరించారు? దక్షిణాఫ్రికా నుంచి. ఇది బ్రెయిన్లో ఫిట్. సార్ రాజ్యాంగ సవరణలో రాష్ట్రాలకు పాత్ర ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? అమెరికా దేశం. ఇక్కడ రాజ్యాంగ సవరణ పద్ధతి అనగానే సౌత్ ఆఫ్రికా గుర్తుకు రావాలా? కన్ఫ్యూజ్ ఉన్న బిట్లను బాగా చెక్ చేసుకోండి. రాజ్యాంగ సవరణ పద్ధతి అన్నప్పుడేమో సౌత్ ఆఫ్రికా, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర ఏమో అమెరికా, యుఎస్ఏ. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. సార్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలా. సార్ నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక. సార్ రాజ్యసభ సభ్యులు ఎవరైనా ప్రత్యక్ష ఎన్నికలు పాల్గొంటారు? రాజ్యసభ సభ్యులు సార్ 18 సంవత్సరాల వయసు దాటే మీరు కానీ నేను కానీ రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనను. మరి రాజ్యసభ సభ్యులను ఎవరు సార్ ఎంపిక చేసేదంటే సార్ ఎమ్మెల్యేలే ఎన్నిక చేస్తారు. సార్ మళ్ళీ చెప్తున్నా, వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలుసుకుని రాజ్యసభ సభ్యులను ఎంపిక చేస్తారు. సార్ ఇంకా 12 మందిని మన రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు. మరి మనం పాల్గొనలా అనగా రాజ్యసభ సభ్యుల ఎన్నిక కూడా పరోక్ష ఎన్నిక. సార్ మీరు నేను ఓట్లేస్తే ప్రత్యక్ష ఎన్నిక. సార్ మన తరపున మనం ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నాం, వాళ్ళు మన తరపున పోయి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేస్తున్నారు. మరి ఏ విధంగా ఎంపిక చేస్తారు? వాళ్ళ ఏక ఓటు బదిలీ విధానం అంటే ఏంది? సార్ పరోక్ష పద్ధతి అంటే ఏంది? ఇదంతా కూడా ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించి జరిగిందంటే దక్షిణాఫ్రికా. సార్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక సౌత్ ఆఫ్రికా. సార్ రాజ్యసభకు 12 మంది సభ్యులను ఎంపిక చేసేదేమో ఐర్లాండ్. చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి, పెన్ను పేపర్ తీసుకొని. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో సార్. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ పడతారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి సౌత్ ఆఫ్రికా. సార్ రాజ్యసభకు 12 మందిని ఎంపిక చేయడం అనేది ముఖ్యంగా ఐర్లాండ్ నుంచి స్వీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సార్ జర్మనీ అనగానే మనకు ఒకటే గుర్తు సార్, అన్ని అంశాలు జర్మనీ కాదు సార్. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఉదాహరణకు అత్యవసర పరిస్థితిలో సార్ నేను చెప్పే జాగ్రత్త వినండి. అత్యవసర పరిస్థితిలో సార్ మనకు అత్యవసర పరిస్థితిలో రాజ్యాంగం ప్రకారం 18వ భాగంలో మనకు 3 అత్యవసర పరిస్థితులు ఉన్నాయి. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, 2 రాష్ట్ర అత్యవసర పరిస్థితి, 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. సార్ ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితిని సార్ ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే మన వాళ్ళందరూ జర్మనీ అనుకుంటున్నారు. సార్ జాతీయ అత్యవసర పరిస్థితి కానీ, రాష్ట్ర అత్యవసర పరిస్థితి కానీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి కానీ ఇప్పుడు చెప్తాం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు సార్ రాసిందంటే సార్ జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సార్ మనందరికీ తెలిసిందే భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు వరకు ఇప్పటి వరకు విధించుకున్నాం. మరి ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రాథమిక హక్కులు రద్దు. ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేవలం సార్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర శాసనసభల మీద ప్రభావం ఉంటుంది, ముఖ్యమంత్రి మీద ప్రభావం ఉంటుంది, మంత్రుల మీద ప్రభావం ఉంటుంది, ఆదేశిక సూత్రాల మీద ప్రభావం ఉంటుంది, ప్రాథమిక హక్కుల మీద ప్రభావం ఉంటుంది. ఇన్ని ప్రభావాలు ఉన్నప్పటికీ కేవలం జర్మనీ దేశం నుంచి ఏం స్వీకరించారంటే సార్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను మాత్రమే రద్దు చేయుట, ప్రాథమిక హక్కులు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి అనే అంశాన్ని ఎక్కడి నుంచి స్వీకరించారండి జర్మనీ. సార్ మళ్ళీ చెప్తున్నా, రేపు ఎగ్జామ్ వాళ్ళు ఏమడుగుతారంటే జాతీయ అత్యవసర పరిస్థితిలోని అంశాలను ఈ క్రింది ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? ఫస్ట్ ఆప్షన్ జర్మనీ నుంచి సార్. సార్ జాతీయ అత్యవసర పరిస్థితి అంశాలను మనము జర్మనీ నుంచి స్వీకరించాలా? 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించారు. సార్ మరి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో ఎఫెక్ట్ గురవుతాయి. వాటిలో ఒకటి ఏంటంటే ప్రాథమిక హక్కులు రద్దు. ఆ ప్రాథమిక హక్కు రద్దు అనేది ఎక్కడి నుంచి స్వీకరించలేదు మనము? జర్మనీ దేశం నుంచి. మళ్ళీ చెప్తున్నా సార్, జర్మనీ దేశం నుంచి మనం స్వీకరించింది ఒకటే, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను రద్దు చేయుట. ఆ ప్రాథమిక హక్కులు రద్దు అనేది ఎక్కడి నుంచి స్వీకరించింది? జర్మనీ. కానీ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎక్కడి నుంచి స్వీకరించారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. సార్ రాష్ట్ర అత్యవసర పరిస్థితిని ఎక్కడి నుంచి స్వీకరించారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. సార్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎక్కడి నుంచి స్వీకరించారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. మళ్ళీ చెప్తున్నా, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు మాత్రమే రద్దు అనేది ఎక్కడి నుంచి అంటే జర్మనీ. ఇది ఒక్కటే జర్మనీ నుంచి స్వీకరించడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, బాగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని 100 సార్లు అడిగాడు మనల్ని కన్ఫ్యూజ్ పట్టించడానికి. జాతీయ అత్యవసర పరిస్థితిలోని అంశాన్ని ఈ క్రింది ఎక్కడి నుంచి స్వీకరించాడు అంటాడు. ఫస్ట్ ఆప్షన్ మన వాళ్ళు బట్టి పెట్టిపోయింటాము సార్. ప్రాథమిక హక్కులు మర్చిపోయింటాము. మనం ఎంతసేపు జర్మనీ గుర్తుకొస్తుంది సార్. ప్రాథమిక హక్కులు రద్దు ఎప్పుడు? జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో అనేది బాగా స్పష్టంగా ఉంటే అప్పుడు జర్మనీ అవుతుంది. కావని జాతీయ అత్యవసర పరిస్థితి అన్న మాట అన్నాడంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. వెరీ ఇంపార్టెంట్ సార్. లాస్ట్ దేశము జపాన్ దేశము.
సార్ జపాన్ అనగానే జీవించే హక్కు, ఇది ఒక్కటి బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. సార్ ప్రాథమిక హక్కుల్లో 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్లో సార్ 21వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సార్ 21వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి మినహా మిగిలిన ఏ పద్ధతిలో వ్యక్తి యొక్క జీవితాన్ని నిరాకరించకూడదు. మనకొద్దు, నేను అక్కడ మాట్లాడతా. నీ బ్రెయిన్లో ఏం చేయాలంటే ఇది ఒక్క పదం గుర్తుపెట్టుకోండి సార్, జీవించే హక్కు. సార్ జీవించే హక్కును ఈ క్రింది ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది? జపాన్. సార్ జీవించే హక్కు జపాన్. ఏం నేర్చుకోదండి. ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ మనకు కనీసం అంటే అర్ధగంట పడుతుంది, అప్పుడు మాట్లాడదాం. సార్ జీవించే హక్కు అనగానే జపాన్లోకి వెళ్ళిపోండి. జపాన్ దేశం అనగానే జీవించే హక్కు. మళ్ళీ చెప్తున్నా, ఇవి వివిధ దేశ రాజ్యాంగాల నుంచి స్వీకరించినటువంటి అంశాలు. సార్ ఇక లాస్ట్ది 1935 భారత ప్రభుత్వ చట్టం. సార్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి ఏం అంశాలు స్వీకరించారు? ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేసింది ఏంటంటే, భారత రాజ్యాంగంలో అత్యధిక అంశాలు ఈ క్రింది ఎక్కడి నుంచి స్వీకరించారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. సార్ మళ్ళీ చెప్తున్నా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మెజారిటీ అంశాలు, సార్ భారత రాజ్యాంగం అనే బుక్లో ఉన్న ఎక్కువ అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. సార్ అమెరికా నుంచి కాదు, సార్ బ్రిటన్ నుంచి కాదు, కెనడా నుంచి కాదు, భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు ఎక్కడి నుంచి స్వీకరించారు? 1935 భారత ప్రభుత్వ చట్టం. దాని తరువాత ఎక్కువ అంశాలు ఎక్కడంటే బ్రిటన్ నుంచి స్వీకరించడం జరిగింది. ఎందుకనగా మన దేశాన్ని పరిపాలించింది బ్రిటన్ కాబట్టి బ్రిటన్లో ఉన్న అంశాలంటే మనం యాజ్ టీస్గా కాపీ కొట్టాం. కానీ ఎక్కువ అంశాలు, సార్ కొంతమంది అనుకుంటున్నారు, సార్ నేను మీరు చెప్పిన దాంట్లో అమెరికాకు 11 వచ్చినాయి, బ్రిటన్ దాంట్లో 7 వచ్చినాయి అంటే ఇంపార్టెంట్ మాత్రమే చెప్పినాను సార్. సార్ చాలా సాంప్రదాయాలు కూడా బ్రిటన్ నుంచి స్వీకరించుకున్నాం. కొన్ని సాంప్రదాయాలు నీకు మనకి పుస్తకంలో లేవు అంటే మళ్ళీ మనం మాట్లాడతాం అక్కడ. రేపు రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు అన్ని అంశాలు బ్రిటన్ నుంచి స్వీకరించడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, ఈ క్రింది ఏ దేశ రాజ్యాంగంలోని అంశాలు ఎక్కువగా భారత రాజ్యాంగంలో ఉన్నాయంటే, సార్ దేశం అన్నప్పుడు బ్రిటన్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, దేశం అన్నప్పుడు బ్రిటన్ చెప్పండి. సార్ దేశం అడగల, ఈ క్రింది ఎక్కడి నుంచి భారత రాజ్యాంగంలోని అంశాలను స్వీకరించడం జరిగింది? ఎక్కడి నుంచి ఎక్కువగా అన్నప్పుడు 1935. ఎందుకనగా భారత రాజ్యాంగంలో ఉన్న దాదాపుగా 70% అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచినే స్వీకరించడం జరిగింది. సార్ ఈ రోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలలో 70% అంశాలు భారత ప్రభుత్వ చట్టం. ఏ భారత ప్రభుత్వ చట్టం? 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచినే స్వీకరించడం జరిగింది. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అంశాలను మనం గతంలో మాట్లాడాం, చెక్ చేసుకోండి. దాదాపుగా 75 అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచినే స్వీకరించడం జరిగింది. అందుకే ఒక మహానుభావుడు ఏమంటాడంటే, ప్రొఫెసర్ కేటీ షా. సార్ ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, కొన్ని 100 సార్లు అడిగాడు. సార్ ప్రొఫెసర్ కేటీ షా ఏమంటాడంటే, భారత రాజ్యాంగం అనేది ఒక జిరాక్స్ కాపీ. సార్ భారత రాజ్యాంగం అనేది 1935వ భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్ కాపీ. సార్ జిరాక్స్ కాపీ అంటే ఎట్లుంటే అలాగే వస్తుంది జిరాక్స్ కాపీ. అదే విధంగానే మనం తయారు చేసుకున్న భారత రాజ్యాంగం అనేది 1935 బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని మెజారిటీ అంశాలను అలాగే తీసుకున్నాము, 70% అంశాలు తీసుకున్నాము. అందుకే భారత రాజ్యాంగం అనేది ఒక జిరాక్స్ కాపీ లాంటిది అని అన్నది ఎవరంటే ప్రొఫెసర్ కేటీ షా. సార్ గుర్తుపెట్టుకోవాలా, కేటీ షా అనే వ్యక్తి ఏం చెప్తాడంటే, అయ్యా రాజ్యాంగం ఎవరు తయారు చేయలేదు, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అలాగే కాపీ చేయడం జరిగింది 70% అంశాలను. అందుకే ఇది జిరాక్స్ కాపీ అని చెప్పడం జరిగింది. సార్ మరి 1935 భారత ప్రభుత్వ చట్టంలో 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సార్ ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి జాగ్రత్తగా విన్నాం. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఇప్పుడే మాట్లాడుకున్నాం అత్యవసర పరిస్థితి. సార్ అత్యవసర పరిస్థితులు మళ్ళీ చెప్తున్నా, అత్యవసర పరిస్థితులు అనగా జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ అత్యవసర పరిస్థితులు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచినే స్వీకరించడం జరిగింది. ఒకటి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేయుట జర్మన్ దేశం నుంచి. సార్ ఇంకొకటి సార్ వెరీ ఇంపార్టెంట్, రెండవ అంశం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. సార్ మళ్ళీ మనము నిక్కచ్చిగా అక్కడ మాట్లాడదాం.
సార్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో స్పష్టంగా చెప్పింది. సార్ సమాఖ్య అనేటువంటిది మాట్లాడడం జరిగింది కదా, నేను గతంలో మాట్లాడాను సార్, చెక్ చేసుకోండి సార్. సమాఖ్య అనేటువంటి పదం కూడా మాట్లాడింది 1935 భారత ప్రభుత్వ చట్టం. అందులో కేంద్రంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని చెప్పింది. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే మాట 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎట్లుందో అలాగే స్వీకరించడం జరిగింది సార్. అలాగే అత్యవసర పరిస్థితులు కూడా 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నాయి, దాన్ని ఇక్కడ స్వీకరించడం జరిగింది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్. గవర్నర్లకున్న విచక్షణ అధికారాలు సార్, వెరీ ఇంపార్టెంట్. కొన్ని గవర్నర్లకు విచక్షణ అధికారాలు ఉన్నాయి సార్. రాజ్యాంగమే కల్పించింది గవర్నర్లకు విచక్షణాధికారం సార్. రాష్ట్రపతికి మనం చదువుకుంటాం, రాష్ట్రపతికి విచక్షణాధికారాలు లేవు రాజ్యాంగబద్ధంగా, అది మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, గవర్నర్లకు ఉన్నటువంటి ఏమేమి విచక్షణాధికారాలు సార్. గవర్నర్లకు ఉన్న ప్రత్యేక పవర్స్ ఏంటివి, ఎక్కడి నుంచి స్వీకరించారు, 1935 భారత ప్రభుత్వ చట్టం సార్. గవర్నర్లు ఏమేమి అంశాల్లో ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నాయి సార్, గవర్నర్లకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఏంటివి అనేవి 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించడం జరిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా చదవండి సార్. గవర్నర్లు ఏం చేస్తారంటే, ఒక బిల్లు మీద డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడే ఒక బిల్లు మీద డౌట్ వచ్చింది సార్, నిన్న వీడియోలో మాట్లాడినా. ఒక బిల్లు మీద డౌట్ వస్తే దాన్ని 200 ఆర్టికల్ అంటాం సార్, మళ్ళీ మాట్లాడతా. ఈ 200 ఆర్టికల్ ఆధారంగా చేసుకుని గవర్నర్ ఏం చేస్తా అంటే, అయ్యా రాష్ట్రపతి గారు, ఈ బిల్లు మీద నాకు డౌట్ ఉంది, అదిగో నీకు పంపిస్తానా, నువ్వు చెక్ చేసుకుని సంతకం పెట్టు సార్, లేదా నీకు ఇష్టం లేకపోతే సంతకం పెట్టదు సార్ అని అంటే చెప్పడం. నేను అంటున్నా, ఈ విధంగా డౌట్ ఉన్నటువంటి బిల్లులను కొన్ని రాజకీయ అంశాలలో కావాలని పంపిస్తారు. ఈ 200 ఆర్టికల్ ఆధారంగా చేసుకుని గవర్నర్ ఏం చేస్తాడంటే, కొన్ని బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడు సార్, రాష్ట్రపతికి పంపిస్తాడు సార్. ఈ రాష్ట్రపతికి పంపించేటువంటి అధికారాలు కూడా ఇక్కడి నుంచి స్వీకరించడం జరిగింది. అసలు గవర్నర్ ఎట్లా రాష్ట్రపతికి పంపిస్తాడంటే, ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్, డౌట్ వచ్చిన బిల్లును, కొన్ని నాకు స్పష్టత లేని బిల్లులను ఈ పలానా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పంపించింది, అయ్యా దీనికోసం నేనేం చేస్తానంటే మీకు పంపిస్తానా అని చెప్తాడు. ఆ పంపిస్తానా అనేటువంటి మాటలు ఈ గవర్నర్కి వచ్చినటువంటి సందేహాల కోసం బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు అనేటువంటి మాట ఎక్కడి నుంచి స్వీకరించారంటే 1935 భారత ప్రభుత్వ చట్టం సార్. ఎందుకు పంపిస్తారనేది మళ్ళీ అక్కడ జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఇక్కడ మీ బ్రెయిన్ లో జస్ట్ గుర్తుపెట్టుకోండి, బిల్లులను రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తాడు గవర్నర్ అని గుర్తుపెట్టుకోండి. బిల్లును రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తాను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద్రవ్య బిల్లులను కేవలం దిగువ సభలోనే ప్రవేశపెట్టాలి. కొన్ని వందల సార్లు అడిగారు సార్, అసలు ద్రవ్య బిల్లులు అంటే ఏంది సార్. ద్రవ్య బిల్లు 109 ఆర్టికల్ 110 ఆర్టికల్ గురించి మాట్లాడుతుంది. దిగువ సభ అంటే ఏం లేదు సార్, కేంద్రంలో లోక్సభను, రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభలను దిగువ సభ అంటారు సార్. రాష్ట్రాల్లో శాసనసభ, శాసన పరిషత్ ఉంటుంది, 2 ఉంటాయి. శాసనసభ మన రాష్ట్రంలో అయితే 2 ఉన్నాయి. సరే, ఈ దిగువ సభలోనే ఎందుకు ద్రవ్య బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి, ఎందుకు ద్రవ్య బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలి, ఎందుకు వాటిలోనే ప్రవేశపెట్టాలి, వీటన్నింటి అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం సార్. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచినే ద్రవ్య బిల్లులను లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, ద్రవ్య బిల్లును రాష్ట్రాల యొక్క ద్రవ్య బిల్లును రాష్ట్రాల యొక్క శాసనసభల్లోనే ప్రవేశపెట్టాలి. ఎక్కడి నుంచి స్వీకరించారంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. ఇక కేంద్ర రాష్ట్ర సంబంధాలు సార్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు సార్, ఇక్కడ బాగా జాగ్రత్తనండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం యొక్క ఆధిక్యతేమి, రాష్ట్రాలకి ఏమధిక్యం సార్. మనము 11వ భాగం 12వ భాగం కంప్లీట్గా కేంద్ర రాష్ట్ర సంబంధాలు నేర్చుకుంటాం. శాసన సంబంధాలు ఏంటి, పాలనా సంబంధాలు ఏమి, ఆర్థిక సంబంధాలు ఏమి, శాసనాల్లో ఏమధికారం రాష్ట్రాలకు, మాకేం అధికారాలు ఉన్నాయి అంటే కేంద్రానికి సార్. పరిపాలనలో రాష్ట్రాలకు ఏం అధికారాలు ఉన్నాయి, మాకు కేంద్రానికి ఏం అధికారాలు ఉన్నాయి సార్. ఆర్థిక అంశాల్లో రాష్ట్రాలకు ఏం అధికారాలు ఉన్నాయి, మాకు కేంద్రానికి ఏం అధికారాలు ఉన్నాయి. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి స్వీకరించారు, 1935 భారత ప్రభుత్వ చట్టం. వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. వెరీ ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకున్నా. సమాఖ్య వ్యవస్థ కొన్ని వందల సార్లు అడిగింది సార్. సార్ ఇక్కడ నేను ఎక్కడో ఇండియా సార్ సమాఖ్య వ్యవస్థ సార్. మళ్ళీ చెప్తున్నా, సమాఖ్య వ్యవస్థ అంటే ఏమి లేదు సార్. కేంద్రంలో కేంద్రం ఉంటుంది,
పై స్థాయిలో కేంద్రం ఉంటుంది, దానికి అనుబంధంగా రాష్ట్రాలు ఉంటాయి సార్. ఈ రాష్ట్రాలు వాటి పరిధిలో స్వతంత్రంగా వ్యవహరిస్తాయి, కేంద్రం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. మరి సమాఖ్య లక్షణాలలో సార్ మళ్ళీ చెప్తున్నా, సమాఖ్య లక్షణాల్లో కేంద్ర జాబితా వేరుగా ఉంటుంది, రాష్ట్ర జాబితా వేరుగా ఉంటుంది, రెండింటికి అవసరమైతే ఉమ్మడి జాబితా ఉంటుంది సార్. ఇది రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. ఈ సమాఖ్య వ్యవస్థ అనేటువంటి అంశాలు సార్, సమాఖ్య వ్యవస్థ అనే పదం కనపడిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం పెట్టండి. కానీ సార్ నిన్న వీడియోలో ఒక మాట విన్నాను సార్, సమాఖ్య వ్యవస్థ పనితీరు సార్, మళ్ళీ చెప్తున్నా, కొన్ని వందల ఎగ్జామ్స్ అడిగాడు సార్, సమాఖ్య వ్యవస్థ పక్కన పనితీరు, ఈ రోజు మన భారతదేశం సమాఖ్య వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మాత్రం కెనడియన్ నమూనా సార్, కెనడా నుంచి స్వీకరించడం జరిగింది. కానీ సమాఖ్య వ్యవస్థలోని అంశాలు అన్నప్పుడు 1935 భారత ప్రభుత్వ చట్టం. మళ్ళీ చెప్తున్నా, సమాఖ్య వ్యవస్థ అనే పదం కనపడిందంటే సార్ వద్దు, కన్ఫ్యూజ్ ఉండదు సార్, సమాఖ్య వ్యవస్థ అనే పదం కనపడిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం పెట్టండి. పనితీరు అని కనపడిందంటే కెనడా పెట్టండి సార్. ఈ రోజు మన పనితీరు అంతా కెనడా నుంచి పోయి ఉంది, కెనడా నమూనానే. సమాఖ్య వ్యవస్థలోని లక్షణాలు, సమాఖ్య వ్యవస్థలోని అంశాలు అన్నప్పుడు 1935 భారత ప్రభుత్వ చట్టం గుర్తుపెట్టండి సార్. ఇప్పుడే కదా మాట్లాడింది, 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అంశాలు జిరాక్స్ కాపీ ప్రొఫెసర్ కేటీ సార్. సార్ మళ్ళీ చెప్తున్నా, సమాఖ్య వ్యవస్థ పనితీరు అంటే కెనడా, సమాఖ్య వ్యవస్థ లక్షణాలు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం, కేంద్ర రాష్ట్ర సంబంధాలన్నా 1935 భారత ప్రభుత్వ చట్టం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లన్నా 1935 భారత ప్రభుత్వ చట్టం సార్, గవర్నర్లకు ఉన్న విచక్షణాధికారాలన్నా 1935 భారత ప్రభుత్వ చట్టం, ద్రవ్య బిల్లును లోక్సభలోనే ప్రవేశపెట్టాలన్నా కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం సార్. ఒక బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసే అంశం కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం. అత్యవసర పరిస్థితులు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. చాలా మంది అభ్యర్థులు సమాఖ్య వ్యవస్థకు అత్యవసర పరిస్థితులకు తేడా తెలియకోకుండా తప్పులు చేస్తున్నారు. మీరు ఆ తప్పులు చేయొద్దు సార్. 1935 భారత ప్రభుత్వ చట్టం వల్ల సమాఖ్య వ్యవస్థ లక్షణాలను స్వీకరించారు, కానీ సమాఖ్య వ్యవస్థ పనితీరు అసలు ఈ రోజు భారతదేశం ఎట్లా పనిచేస్తుంది, సమాఖ్య అంటే కేంద్ర ప్రభుత్వం పని ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం పని ఏంటి, ఆ పనితీరు అంటే కెనడియన్ నమూనా సార్. లక్షణాలు ఉన్నాయి చూడండి, లక్షణాలు అంటే కేంద్ర ప్రభుత్వము లక్షణాలు అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణకు 11వ భాగంలో మనకి ఏం చేశారంటే శాసన సంబంధాలు శాసన సంబంధాలు ఉన్నాయి 245 నుంచి 255 ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా 1935 భారత ప్రభుత్వం నుంచి స్వీకరించడం జరిగింది. కానీ పనిచేసే విధానం ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే కింద 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. జాతీయ పరిస్థితి, అత్యవసర పరిస్థితుల్లో అంశాలన్నీ 1935 నుంచి స్వీకరించి జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం కాకోకుండా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అంశాలలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు రద్దు చేయడం అనేది మాత్రం జర్మనీ నుంచి స్వీకరించి జరిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్. ఇది సార్ జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకుంటేనే వస్తుంది, లేకుంటే రాదు. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.